ఐషు హర్ష లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఈ రోజు వీడియో ఏంటంటే నా స్టైల్లో రొయ్యల కర్రీ, అదే ప్రాన్స్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఒకసారి చూసేయండి. ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తూ ఉంటారు కదా. ఈ రోజు నా స్టైల్లో ఎలా చేస్తానో మీకు కూడా చూపిస్తాను. వచ్చేయండి. ఎప్పుడు నా వీడియోస్ అన్నిటికీ వాయిస్ ఓవరే ఇస్తాను కదా, ఈసారి డైరెక్ట్ గా మాట్లాడదామని ట్రై చేశాను. ఎలా ఉందో మీరే కామెంట్ చేసి చెప్పండి. ఎన్నిసార్లు ఎన్ని వీడియోలు చేసినా కానీ ప్రతిసారి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు నాకు కొత్తగానే అనిపిస్తుంది. ఇలా కాదులే అని చెప్పనేసి అదే డైరెక్ట్ గా మాట్లాడేసాం అనుకోండి, ఎడిట్ చేసి పెట్టేస్తే సరిపోతుంది అని చెప్పనేసి ఇలా ట్రై చేసా. వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే వీడియోని లైక్ చేసి చూసేయండి. మరెందుకు లేట్, వీడియో స్టార్ట్ చేసేద్దామా? వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఈ రోజు నేను ప్రాన్స్ కర్రీ చేస్తున్నాను. ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తూ ఉంటారు కదా, నా స్టైల్లో ఎలా చేస్తాను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఎప్పుడైనా సరే నేను ఏ కూర చేసినా గానీ దానికి కావాల్సిన మసాలా పేస్ట్లు కానీ లేదా కూరగాయలు కానీ ఏవైనా సరే ముందే కట్ చేసుకుని రెడీగా పెట్టుకుంటాను. నీ రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నాం అనుకోండి, ఫాస్ట్ గా వంట చేసేసుకోవచ్చు కదా. కొంతమంది ఏంటంటే కట్ చేస్తూనే ఓ పక్క వంట కూడా చేస్తారు, కానీ నేను అలా కాదు. కర్రీకి కావాల్సినవన్నీ ముందే ప్రిపేర్ చేసుకుని పెట్టేసుకొని అప్పుడు వంట స్టార్ట్ చేస్తాను. అందుకోసమే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ చేసుకుంటున్నా. ఏ కూరలోకైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు మిక్సీ పట్టుకొని వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది, అలాగే ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఉప్పు పసుపు వేసి మిక్సీ పట్టేసి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటారు. అలా వేసేదానికన్నా కూడా ఇలా ఫ్రెష్ గా వేస్తేనే బాగుంటుంది. దీనికోసం అయితే ఒక వెల్లుల్లిపాయ అలాగే చిన్న అల్లం ముక్క కట్ చేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నా. తర్వాత వచ్చేసి ఇక్కడ 2 టమాటాలు, ఒక 2 ఆనియన్స్ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో దాన్ని కూడా పేస్ట్ చేసుకోవడానికి రెడీ చేసుకుంటున్నా. కొంతమంది టమోటాలు ఆనియన్ అన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కర్రీలో డైరెక్ట్ గా వేసేసుకొని ఫ్రై చేసుకొని అలా చేస్తారు కర్రీ. నేను మాత్రం ఎప్పుడు ఇలా మిక్సీ పట్టే వేస్తాను. ఎందుకంటే ఇలా మిక్సీ పట్టుకొని చేయటం వల్ల నాకు కొంచెం గ్రేవీ ఎక్కువగా వచ్చినట్టు అనిపిస్తుంది, కర్రీ కూడా చిక్కగా మంచిగా వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. అందుకని నేను ఎప్పుడు ఇలాగే మిక్సీ పట్టి వేసుకుంటాను. ఇంక ఇక్కడ వచ్చేసి రొయ్యలు మనం తీసుకున్నప్పుడే వాళ్ళు ఆ పొట్టంతా తీసేసి నీట్గా ఒకసారి కడిగేసి ఇచ్చేస్తారు కదా. మనం ఇంటికి తీసుకొచ్చుకొని డైరెక్ట్గా కడిగేసి చాలా మంది వండేస్తారు. కానీ కొంతమందికి తెలియని విషయం ఏంటంటే రొయ్యల్లో ఇలా చిన్న నరం లాంటిది ఉంటుంది మధ్యలో. అలా నరం లాంటి దాన్ని కొంతమంది తీస్తారు, కొంతమంది తీయకుండానే డైరెక్ట్గా కర్రీ చేసేస్తూ ఉంటారు. మేము ఎప్పుడు రొయ్యలు తీసుకొచ్చుకున్నా కానీ వాళ్ళు నీట్గా అన్ని తీసి ఇచ్చినా కానీ నేను ఇంటికి రాగానే ఇలా నరాలన్నీ తీసుకున్న తర్వాత, అంటే వీటికి రొయ్యలకి ప్రేగులాగా ఉంటది అనమాట, దాన్ని తీసుకున్న తర్వాతే కర్రీ వేసుకోవాలి. మనం రొయ్యని గమనిస్తే నల్లటి దారం లాగా మధ్యలో కనిపిస్తూ ఉంటుంది సన్నగా. దాన్ని పట్టుకొని మెల్లగా ఇలా లాగితే మొత్తం ఒకేసారి వచ్చేస్తుంది బయటికి. కొన్నిసార్లు మనం ఎంత మెల్లగా తీసినా గానీ సగం వస్తుంది, సగం రాదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే మధ్యలో చిన్న ఘాటు పెట్టుకొని చాకుతోటి చిన్న ఘాటు పెట్టుకొని ఆ మిగిలింది కూడా తీసేసుకోవాలి. కొంతమంది ఇదంతా లేకుండా డైరెక్ట్ గానే వండేస్తారు, ఎవరిష్టం వాళ్ళది అనుకోండి. కానీ నేను కొంచెం లేట్ అయినా సరే ఇలా మొత్తం తీసిన తర్వాత చేస్తాను. నాకు కూర వండటానికంటే కూడా ఈ క్లీనింగ్ ప్రాసెస్ కి ఈ తీయటానికే చాలా ఎక్కువ టైం పట్టిద్ది. కానీ ఏం చేస్తాం, ఆరోగ్యం కంటే ఏది ఎక్కువ కాదు కదా, అందుకని కొంచెం టైం తీసుకుని మరి మొత్తం తీసిన తర్వాతే కూర వండుతాను, లేట్ అయినా కానీ. మీలో ఎంతమంది ఈ విధంగా క్లీన్ చేసి కర్రీ చేస్తారనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. కొంతమంది తెలియని వాళ్ళేమో ఏందమ్మా కొత్త ఇవన్నీ పట్టుకొచ్చి కొత్త విషయాలు చెప్తున్నావు అనుకుంటారు. కొత్త విషయాలు ఏమీ కాదండి, నేను ఏదైతే చేస్తున్నానో అదే చూపిస్తున్నాను, అదే చెప్తున్నాను. నాకే అన్నీ తెలుసు అన్నట్టు నేనేం చెప్పట్లేదు, నేను చేసేదే మీకు చూపిస్తున్నాను. అలాగని మీ అందరినీ చేయమని చెప్పట్లేదు, ఎవరిష్టం వాళ్ళది. కొంతమంది ఇలా కూడా అనుకుంటారు వీడియో కోసమే చేస్తున్నానని. వీడియో కోసం అయితే నేను ఏం చేయనండి, నేను ఏది చేస్తానో అదే వీడియోలో చూపిస్తాను. వీడియో కోసం చేసే పని అయితే వీడియోలో మీకు నేను చేసే పని ఒక 2 నిమిషాలు చూపిస్తానేమో, కానీ ఆ పని మొత్తం కంప్లీట్ అవడానికి నాకు రియల్ గా ఒక 20 మినిట్స్ పైనే పట్టిద్ది. ఒక 2 నిమిషాలు వీడియో కోసం ఒక 20 నిమిషాలు పని పెట్టుకుంటాను. ఇంకా వీడియో విషయానికి వస్తే మొత్తం క్లీన్ చేసేటప్పటికి నాకు అరగంట పైనే పట్టింది. ఇవి వచ్చేసి 1/2 కేజీ రొయ్యలు పైనే ఉంటాయి అనమాట. ఈ 1/2 కేజీ రొయ్యలకి ఈ నరాలన్నీ తీస్తే ఎంత వేస్ట్ వచ్చిందంటే ఇంకా ఎక్కువ క్వాంటిటీలో వండుకునే వాళ్ళకి ఎంత వేస్ట్ మనకు తెలియకుండానే కడుపులోకి వెళ్ళిపోతుందో ఒక్కసారి ఆలోచించుకోండి. ఒక్కొక్క రొయ్యని సపరేట్ గా చూస్తే ఏముంది చిన్న నరమే కదా, ఇది ఏం చేస్తుందిలే అనుకుంటారు. మొత్తం క్లీన్ చేస్తే ఇదిగో చూడండి మనకు తెలియకుండానే ఎంత వేస్ట్ వస్తుంది. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత రొయ్యల్లో కొంచెం ఉప్పు కొంచెం పసుపు ఒక నిమ్మ చెక్క
పిండేసి ఒక 2-3 సార్లు నీట్ గా వాష్ చేసుకుని తీసుకున్నాను. ఇలా నీట్ గా వాష్ చేసుకున్న రొయ్యల్లోకి కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని సిమ్ లో పెట్టేసుకుంటే ఈ రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోతాయి. హాఫ్ బాయిల్ చేయటం అంటారు కదా అలాగనమాట. ఇలా మొత్తం వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత రొయ్యలు దగ్గరకు వచ్చేస్తాయి అనమాట పొడి పొడిగా. ఇంక తర్వాత కర్రీ చేసుకోవచ్చు. ఇప్పుడైతే కర్రీ కోసం ఒక ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీలకి ఏదైనా సరే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి, లేకపోతే నీసు వాసన లాగా వచ్చేస్తుంది అనమాట. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు, ఒక 2-3 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. తర్వాత ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు వేసిన వెంటనే ఇలా మూత పెట్టేస్తే ఆ తుంపర్లు అనేది గ్యాస్ మొత్తం పడకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి సన్నగా చీలికల్లాగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక 2-3 వేసుకోవాలి మన కారానికి తగ్గట్టుగా. ఇక్కడ నేనైతే 2 పచ్చిమిర్చి వేసుకున్నాను, కొంచెమే కాబట్టి. ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకుని పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకొని పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పటి వరకు వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి వీడియో చూస్తాం కంటిన్యూ చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం టమోటా ఆనియన్ మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా ఇందులో వేసేసుకొని దీన్ని కూడా పచ్చి వాసన పోయే వరకు మొత్తం నూనెలో బాగా మగ్గించుకోవాలి. ఇలా పేస్ట్ లాగా చేసేయటం వల్ల కర్రీ అనేది కొంచెం గ్రేవీగా బాగా వస్తుందని చెప్పనేసి నేను ఇలా పేస్ట్ వేస్తాను, ముక్కలుగా కట్ చేసి వేయకుండా. మనం వేసిన టమోటా ఆనియన్ పేస్ట్ బాగా మగ్గిపోయి ఇలా నూనె పైకి తేలుతూ ఉంటుంది. ఆ టైంలో మన టేస్ట్ కు తగ్గట్టుగా కొంచెం ఉప్పు పసుపు కారం అయితే వేసుకోవాలి. ఈ ఉప్పు పసుపు కారం ఇవన్నీ వేసుకున్న తర్వాత కూడా ఈ నూనెలోనే ఇంకొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనం ముందుగా వాటర్ అంతా మగ్గిచ్చేసుకొని పెట్టుకున్నాం కదా రొయ్యల్ని, వాటిని కూడా ఇందులో వేసేసి కొంచెం సేపు అయితే నూనెలో వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల ఈ రొయ్యలకి ఉప్పు కారం అన్ని బాగా పడతాయి. కొంతమంది రొయ్యల్ని పచ్చిగా ఉన్నప్పుడే మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకొని ఉప్పు కారం పసుపు పెరుగు అలా అన్ని వేసుకొని మ్యాగ్నేట్ చేసుకొని కర్రీ చేస్తారు. ఈ వీడియో తీసి దగ్గర 1 మంత్ అవుతుంది. ఆ టైంలో బాగా ఎండలు ఉన్నాయి. ఒక పక్కన వంట గదిలో వంట చేస్తూ చెమటలు అయితే కారిపోతున్నాయి అనమాట. ఆ కూర ఉండే లోపు నైట్ ఎండ విపరీతంగా ఉంది, అస్సలు గాలి లేదు. ఇంక ఇక్కడ వచ్చేసి మనం రొయ్యలు కూడా వేసుకున్నాం కదా, ఆ రొయ్యలు కూడా నూనెలో బాగా ఫ్రై అయ్యి ఇలా నూనె అయితే చూసారా బాగా పైకి తేలుతుంది. ఆయిల్లో అన్ని బాగా ఇలా ఫ్రై అయిన తర్వాత మనం రొయ్యలు ఉడకటానికి కావాల్సిన నీళ్లు పోసుకోవాలి. ఇక్కడైతే నేను ఎక్కువ నీళ్ళు ఏం పోయట్లేదు, 1 గ్లాస్ వాటరే పోసుకుంటున్నాను. మనకు గ్రేవీకి తగ్గట్టుగా అంటే కొంచెం కర్రీ లూజ్ గా కావాలి అనుకుంటే కొంచెం నీళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోవాలి, కొంచెం చిక్కగా కావాలి అనుకుంటే తక్కువ యాడ్ చేసుకోవాలి. మనకు కావాల్సిన నీళ్లు పోసేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించేసుకుంటే రొయ్యలు చక్కగా బాగా మెత్తగా ఉడికిపోతాయి. వీడియోకి బాగా కనిపిస్తుందిలే దీనిలో చేద్దాం కర్రీ అని చెప్పనేసి ఇది పెట్టాను, కానీ ఇది ఊరకి అడిగంటిపోతుంది. అస్తమాన్ తిప్పుతూనే ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు ఆపేసామంటే ఊరకి అడిగంటిపోతుంది. ఇంక ఈ తిప్పలన్నీ ఎందుకులే అని చెప్పనేసి దీనిలోకి అయితే మార్చేసే కర్రీని. మనకు కొంచెం ఆత్రం ఎక్కువ ఆలోచన తక్కువ అనమాట. అది బాగుంటుందిలే వీడియో కానీ ఆలోచించాను, కానీ కర్రీ దేనిలో బాగా వస్తుంది అనేది ఆలోచించలా. ఇప్పుడు రొయ్యలు బాగా మగ్గిపోయిన తర్వాత ముందుగా మనం చింతపండు గుజ్జు తీసుకొని పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. కొత్తగా చూసే వాళ్ళు ఇప్పుడు దాకా కర్రీ చేయడం చూపించాం మళ్ళీ ఇదేంది అనుకుంటారేమో. మనది ఛానల్ కుకింగ్ ఛానల్ కాదండి, వ్లాగింగ్ ఛానల్ అనమాట. అన్ని డైలీ వ్లాగ్సే వస్తాయి. మార్నింగ్ రొటీన్, ఈవినింగ్ రొటీన్, డైలీ వ్లాగ్స్, జర్నీ వ్లాగ్స్, పూజా వీడియోస్, ప్రతి ఒక్కటి కూడా నా లైఫ్ స్టైల్ అంటే నా ఒక మధ్యతరగతి ఆడపిల్లగా నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేదే నేను ఈ వీడియోస్ లో చూపిస్తూ ఉంటాను. చాలా మంది నా వీడియోస్ చూస్తూ చాలా మోటివేషన్ గా ఈ వీడియోస్ చాలా బాగుంటాయి అక్క డైలీ వీడియోస్ పెట్టండి చాలా మంది అడుగుతూ ఉంటారు. నేను ఇది 1 మంత్ బ్యాక్ షూట్ చేసిందే ఈ రోజు పెడుతున్నాను. వీడియోలు షూట్ చేయడానికి ఎడిట్ చేయడానికి నాకు అంత కష్టమే అనిపించదు, కానీ ఈ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఎన్నిసార్లు ఇచ్చినా మరీ ప్రతిసారి కొత్తగానే అనిపిస్తుంది. కొన్ని సార్లు ఏంటంటే వీడియోనేమో పెద్దగా ఉంటది, మనం ఏం మాట్లాడాలో తెలియదు, అసలు ఆలోచించుకొని మాట్లాడాలి. ఒక్కోసారి ఏమో మనం మాట్లాడటానికి చాలా విషయాలు ఉంటాయి, కానీ వీడియో లెంత్ ఏమో చాలా తక్కువగా ఉంటుంది. ఇంకా ఫైనల్లీ కర్రీ అయితే ఉడిగిపోయింది కదా, ఫైనల్ గా కొంచెం గరం మసాలా వేసేసుకొని కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. నేనేదో 5 స్టార్ హోటల్లో ప్రొఫెషనల్ షెఫ్ ని, నాకు అన్ని బాగా తెలుసు, నేను వంట బాగా చేస్తానని ఏం చెప్పను. నాకు ఎలా అయితే వచ్చో అలాగే చేస్తాను, అలాగే చూపిస్తాను, అలాగే చెప్తాను కూడా. అలాగని మేము చెప్పినట్టు నేను చూపించినట్టే మిమ్మల్ని కూడా చేయమని కాదు. ఎప్పుడు డైలీ రొటీన్ వ్లాగ్సే పెడుతూ ఉంటాను కదా, ఇంకా చూసి మీకు కూడా బోర్ కొడుతుందేమో అని ఈ రోజు స్పెషల్ గా రొయ్యల కూర చేస్తున్నాను కదా. కుకింగ్ వీడియోస్ కూడా పెడదాం అన్నట్టుగా ఈ రోజు అయితే వీడియో తీసాను.
కర్రీ చూసారా అసలు ఎంత బాగా వచ్చిందో. రొయ్యలు కూడా చక్కగా బాగా ఉడిగిపోయినాయి అసలు సాఫ్ట్ గా. ఇది వచ్చేసి ఇప్పుడు తీసింది కాదండి, 1 month అంటే అప్పటికి శ్రావణ మాసం రాలేదనమాట. అప్పుడు తీసిన వీడియో. మళ్ళీ శ్రావణ మాసంలో పూజలు అంటారు, అదంటారు ఇదంటారు, మీరు నాన్ వెజ్ తింటారా అని మళ్ళీ కామెంట్లు చేయకండి. శ్రావణ మాసం వస్తే మళ్ళీ తినం కదా అని దానికి ముందు తీసుకొచ్చుకున్న వీడియో అనమాట ఇది. శ్రావణ మాసము కార్తీక మాసం మా ఇంట్లో అసలు నాన్ వెజ్ వండము, అసలు తినం కూడా. నాన్ వెజ్ లో అన్నిటికంటే కూడా మేము ఇష్టంగా తినేది ఈ రొయ్యల కర్రీనే. మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా ఇష్టము. నాకు చెయ్యటం కూడా ఈ రొయ్యల కర్రీనే బాగా వచ్చు, ఇంకా మిగతావి ఇంత బాగా రావు. ఇలావన్నీ చేస్తాను కానీ అంత బాగా చేయటం రాదు. కానీ ఈ రొయ్యల కర్రీ మాత్రం చేయటం బాగొచ్చు, తినటం కూడా బాగానే వచ్చు. చూస్తున్నారు కదా కర్రీ అయితే ఎంత బాగా వచ్చిందో, చూస్తుంటేనే నోరూరిపోతుంది. ఇంకా వేడిగా అన్నం పెట్టేసుకుని రొయ్యలు కూర వేసుకుని ఎలా ఉందో తినేసి టేస్ట్ చెప్తాను మీకు కూడా. చికెన్ గానీ చేపలు గానీ లేదా వేరే ఏదైనా కర్రీ చేసినప్పుడు అయితే ఎప్పుడో ఆకలి వేసినప్పుడు నిదానంగా తిందామనేసి ఎప్పుడోకో తింటాను. అదే రొయ్యల కూర ఉన్నప్పుడు మాత్రం కూర ఉడకంగానే వెంటనే తినేయాలనిపించింది. వీడియో ఆన్ చేయటం భయ్యం, మా బొడ్డోడు రెడీగా ఉంటాడు దాన్ని పాడు చేసేదానికి. అక్కడ కెమెరా ఉందని చెప్పి చేతిలో ఏదో ఉంటే దాన్ని పోయి చూపిస్తున్నాడు. వద్దురా అని చెప్తుంటే మనం ఏదైతే వద్దంటామో అదే చేస్తుంటాడు. అబ్బబ్బా కర్రీ అయితే చాలా బాగా వచ్చింది, చాలా బాగుంది కూడా. రొయ్యల కూర మాత్రం నేను చేశానంటే ఎవరు పేరు పెట్టలేరులే అండి, ఎందుకంటే అంత బాగా చేస్తాను. నాకు వచ్చింది అదొక్కటే, అందుకే ఎవరైనా సరే పేరు పెట్టకుండానే తినేస్తారు. ఇంక ఇక్కడ మా హర్ష చూడండి, వద్దురా అంటే అదే పని చేస్తా ఉంటాడు. లోడికి పెట్టకుండా నువ్వే తింటున్నావు అనే కామెంట్స్ చేసే జాతిరత్నాలు కూడా ఉంటారు. ఆల్రెడీ మా హర్షకి అన్నం పెట్టేసిన తర్వాతే నేను తింటున్నాను. మా హర్షకి ఇంకా నాన్ వెజ్ అలవాటు చేయలేదు. వాడు అసలు ఇలా చికెన్ గానీ రొయ్యలు గానీ చేపలు గానీ ఇలా ఎగ్ గానీ అసలు ఏమి తినడు అనమాట. అసలు మేము వండుకునేదే చాలా తక్కువలే, ఎప్పుడో రేరుగా ఎప్పుడో ఒకసారి వండుకుంటాము. మా ఇంట్లో నాన్ వెజ్ వండేది కానీ తినేది కానీ చాలా తక్కువ, అసలు మేమే తినము. అలాంటప్పుడు వాడికి ఎలా అలవాటు అయింది పని. ఎప్పుడన్నా తెచ్చుకున్నప్పుడు అలవాటు చేద్దామా అనుకుంటే ఇంకా వాడు ఎన్నిసార్లు మనం బలవంతంగా పెట్టినా గానీ వామిటింగ్ చేసేసుకుంటాడు. ఇంకా అందుకని వాడికి నచ్చినప్పుడే తింటాడులే అని ఇంతగా ఫోర్స్ చేయము. కానీ తీసుకొచ్చినప్పుడల్లా మాత్రం పెట్టడానికి ట్రై చేస్తాం. వాడికి ఒకసారి కాకపోతే ఒకసారి అన్న తింటాడులే అని. చూడాలి ఎప్పటికి అలవాటు చేసుకుంటాడో ఏమో. ఇంక ఇక్కడైతే ఇది వచ్చేసి ఈవినింగ్ టైంలో అనమాట. ఇప్పుడు చేసుకునే పనులు ఎప్పుడు పెట్టే వీడియోలేగా అంత లెంతీగా అయితే ఏం పెట్టట్లేదు, జస్ట్ ఒక చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నా. ఈవినింగ్ టైం పనులు అయితే స్టార్ట్ చేసుకున్నా. ఇంకా ఫస్ట్ ఇలా ఇల్లు కసవంతా చిమ్మేసుకున్న తర్వాత గిన్నెలన్నీ ఇలా బయట వేసుకుంటున్నా, తోముకుందాంలే అని చెప్పనేసి. గిన్నెలు ఎక్కువ లేకుండా కొన్నే ఉన్నాయి అనుకోండి, వాటిని షింకులోనే తోమేస్తాను. కానీ ఇలా పెద్ద గిన్నెలు ఏమైనా ఉన్నా కానీ లేదా ఎక్కువ ఉన్నా కానీ ఇలా బయట వేసి అయితే తోముతాను. నాకు షింకులో గిన్నెలు తోమడానికంటే కూడా ఇలా బయట వేసుకుని తోమితేనే మంచిగా అనిపిస్తుంది. షింకులో కొన్ని గిన్నెలు తోమినా కానీ ఎందుకు ఎక్కువ నీళ్లు పట్టేసినట్టు ఎక్కువ నీళ్లు పారబోసేసినట్టు అనిపిస్తుంది. ఇక్కడ అనుకోండి నీళ్ళతోనైనా ఎక్కువ గిన్నెలు తోముకోవచ్చు. అలాగే ఏంటంటే నాకు షింకులో తోమిన గిన్నెలన్నిటికంటే కూడా ఇలా బయట తోమిన గిన్నెలే నీట్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇలా గిన్నెలన్నీ తోమేసుకున్న తర్వాత గ్యాస్ దగ్గర కూడా క్లీన్ చేసుకుంటున్నాను. ఎప్పుడు నాన్ వెజ్ చేసినా సరే ఇలా గ్యాస్ దగ్గర టైల్స్ అన్ని క్లీన్ చేసుకుంటాను. మామూలుగానే వారానికి ఒకసారి క్లీన్ చేసుకుంటాను. ఇలా నాన్ వెజ్ వండినప్పుడు మాత్రం ఆ రోజు కంపల్సరీగా క్లీన్ చేస్తాను. నాన్ వెజ్ వండుకున్నంత సేపు తిన్నంత సేపు బానే ఉంటది కానీ ఆ కర్రీ చేసినంత సేపు అది అయిపోయిన దాకా ఇల్లంతా అదే స్మెల్ వస్తుంది. నేను ఎప్పుడన్నా నాన్ వెజ్ వండినా సరే, ఎప్పుడన్నా ఇలా చికెన్ గానీ చేపలు గానీ రొయ్యలు గానీ చేసినప్పుడు అవి క్లీన్ చేసుకునేటప్పుడు కూడా ఆ నీళ్లు షింకులో పోయను. ఆ కడిగినప్పుడు అవి వచ్చే నీళ్ళన్నీ ఒక గిన్నెలో పోసుకొని అవి తీసుకెళ్లి బయట కాలువలో పోసేసుకొని ఇంకా ఆ గిన్నెలన్నీ తోమేసుకుంటాను అప్పుడే వెంటనే. అలా కాకుండా పక్కన పెట్టేసి వండుకోండి, అవి కూడా ఏందో నీసు వాసన వచ్చినట్టుండి దిల్లంతా. వండేటప్పుడే అవి క్లీన్ చేసుకున్న గిన్నెలు కానీ లేదా కర్రీ కోసం ఏదైనా చిన్న గిన్నెలు వాడిని కానీ అవి అప్పటికప్పుడే తోమి పెట్టేసుకుంటాను. ఒక్కోసారి నాకే అనిపిస్తుంది అనమాట, శుభ్రం ఉండొచ్చు కానీ అతి శుభ్రం ఉండకూడదేమోనని. అతి శుభ్రం కూడా ఆరోగ్యానికి హానికరం అని ఇప్పుడు అనిపిస్తుంది నాకు. గ్యాస్ స్టవ్ కింద బల్ల గానీ షింకు గానీ ఏ రోజుకి ఆ రోజు నీట్ గా క్లీన్ చేసుకుంటాను. కానీ ఈ టైల్స్ మాత్రం వారానికి ఒక్క రోజు క్లీన్ చేసుకుంటాను. ఇప్పుడన్నా జిడ్డుగా అనిపిస్తే ఒక్కోసారి వారానికి 2 సార్లు కూడా క్లీన్ చేస్తూ ఉంటాను. చిన్న పనైనా పెద్ద పనైనా ఏ పనైనా సరే చేసేటప్పుడు కొంచెం కష్టంగానే అనిపిస్తుంది కానీ ఆ పని అంతా అయిపోయాక దాన్ని చూసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో. మెయిన్ కిచెన్ గానీ ఇంట్లో పనులు గానీ ఏవైనా సరే ఎక్కడొక్కడ పడేస్తే అలానే ఉంటాయి. అదే కొంచెం శ్రద్ధ పెట్టుకొని కొంచెం టైం తీసుకొని నీట్ గా పెట్టుకున్నాం అనుకోండి, చూడటానికి ఇల్లు బాగుంటుంది, మనసుకు కూడా కొంచెం మంచిగా ప్రశాంతంగా అనిపిస్తుంది. లేదనుకోండి ఇల్లంతా గజిబిజిగా ఉందనుకోని మన మైండ్ సెట్ కూడా అలానే ఉంటది. ఒకరికైతే ఏమో గానీ నాకైతే అలాగే అనిపిస్తుంది. అందుకే ఎక్కడక్కడ పెట్టేసుకొని ఎప్పటికప్పుడు ఇలా నీట్ గా పెట్టేసుకుంటాను. నాకు మైండ్ కూడా మంచిగా అనిపిస్తుంది. ఇంక ఇవి వచ్చేసి మొన్న హాలిడేస్ కి మా ఆడపడుచోళ్ళు వచ్చినప్పుడు తీసిన వీడియోలు అనమాట. ఇవి కూడా ఒక మెమొరీ లాగా ఉంటాయిలా అని చెప్పనేసి ఇందులోనే యాడ్ చేస్తున్నాను. ఇంకా వాళ్ళు వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా పిల్లల్ని తీసుకొని ఒక్కసారైనా ఇలా పార్క్ అయితే వచ్చింది. ఇంకా వచ్చినప్పుడు మొన్న హర్షాన్ని కూడా తీసుకెళ్తానంటే ఇంక ఇంటి దగ్గర మేము కూడా ఖాళీయే కదా, ఎప్పుడో ఒకసారి కదలే అని మేము కూడా వచ్చాము.
ఆ రోజు పార్కుకి వచ్చేసరికి 6:30 అయిపోయింది, చీకటి పడిపోయింది. ఇంకే ఎంతకు ముందు ఎప్పుడు లేదు, ఇది కొత్తగా పెట్టారు, లవ్ సింబల్ లాగా పెట్టేసి అందరు ఫొటోస్ దిగుతున్నారు, బాగుంది అని చెప్పనేసి వీళ్ళని కూడా కూర్చోబెట్టి పిల్లల్ని. ఇంకా మా బొడ్డోడు సంగతి తెలిసిందే కదా, పార్కుకి వచ్చాడంటే ఇలా జారుడు బల్ల జారందే ఉయ్యాలోగందే కదలదనమాట, గోల్ చేస్తున్నాడు ఎక్కుతానని. ఇంకా అందుకని వాడిని కూడా ఎక్కించాను. చూసారా అది ఎంత హైట్ ఉందో, అయినా కూడా కొంచెం కూడా భయం లేకుండా ఎక్కేసి జారుతున్నాడు. ఇక్కడ పార్క్ లోనే ఒక సైడ్ ఇలా చెరువు లాగా ఉంటుంది, ఈ చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ లాగా ఉంటుంది. ఉదయం పూట సాయంత్రం పూట అందరూ ఇలా వాకింగ్ చేయడానికి వస్తూ ఉంటారు. నేను హర్ష పుట్టక ముందు వాకింగ్ వచ్చేదాన్ని. అప్పుడు విషయం ఏంటంటే నాకు అసలు అంత లావు ఉండేదాన్ని కాదు, అయినా కూడా వాకింగ్ వచ్చేదాన్ని. ఇప్పుడు అసలు రావాలన్నా రాలేకపోతున్నా. మా హర్ష చుట్టూ తిరగటమే నాకు పెద్ద వాకింగ్ అయిపోయింది. ఇంకా మళ్ళీ ప్రత్యేకంగా వాకింగ్ ఎందుకు లేని రావట్లేదు. ఈ వాకింగ్ ట్రాక్ పక్కనే ఇలా జిమ్ కూడా పెట్టారనమాట. ఇది కొత్తగా పెట్టారులేండి. ఇంక ఇక్కడ పిల్లలు ఒకసారి వెళ్తాము అని చెప్పనేసి గొడవ చేస్తున్నారని తీసుకొచ్చాము. ఇక్కడైతే భలే ఉంది, అసలు అన్నీ ఉన్నాయి ఎక్సర్సైజ్ చేయడానికి. చాలా బాగా నచ్చింది నాకైతే. మా వాళ్ళు ఎక్కేసి ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఒంటి మీద కేజీ కండలేకపోయినా కానీ వీళ్ళకి ఎక్సర్సైజ్లు కావాలి. తేలిగ్గా ఉన్నారు కదా, బుడంకాయలాగా బుడిగి బుడిగి తిరిగేస్తున్నారు. ఇంకా మా ఆడపడుచు నేను కూడా ఏదో ట్రై చేద్దాం అని చెప్పనేసి ఇదేదో పొట్ట తగ్గిద్ది అన్నారని మేము కూడా ఎక్కి తిరుగుతున్నాం. 5 నిమిషాలు తిరిగినందుకే 1 కేజీ తగ్గినట్టు అనిపించింది నాకు. ఇంకొక నెల రోజులు అలాగే తిరిగితేనా ఒక 4-5 కేజీలు ఈజీగా తగ్గిపోతానేమో. మా ఆడపడుచోళ్ళు వచ్చినప్పుడు మాత్రం భలే సందడిగా ఉంటది. అసలు ఆడపడుచు లెక్కనే ఉండదు అనమాట. చాలా ఫ్రెండ్లీగా భలే క్లోజ్ గా బాగా మాట్లాడుతుంది. ఎక్కడికన్నా బయటకు వెళ్ళాలన్నప్పుడైనా సరే ఇలా పిల్లలందరిని తీసుకొని చక్కగా వెళ్ళేసి వస్తాము. చాలా మంచిగా అనిపిస్తుంది, చాలా ఫ్రెండ్లీగా ఉంటది. మా అమ్మ చేస్తే నేను ఎందుకు చేయకూడదని మా హర్ష కూడా ఎక్సర్సైజ్ చేస్తానని చేస్తున్నాడు. ఇంక ఈ రోజు వీడియో అయితే ఇదే అండి. ఇంతవరకు నా వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా. నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియోని లైక్ చేయడం వల్ల ఇలాంటి వీడియోస్ మార్చుతున్నాయో లేదో నాకు తెలుస్తుంది. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ ఇంకెన్నో చేయాలని నాకు కూడా అనిపిస్తుంది.